సినిమా పేరు దరిద్రుడు, ద షార్ట్ ఫిలిం. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసి అరే మస్తుందిరా, చాలా బాగుందిరా అన్నాడు. సరే చూద్దాం. అరే ఏం సినిమారా ఇది. అదొక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, చెత్త ఏరుకునే నా కొడుక, చెత్త నా కొడుక. మెల్లగా స్టార్ట్ చేస్తాడేమో, మింగాలి అతి మింగద్దు. తీసినోడు సంగతి నేనేమన్నాను, నేను జడ్జ్ చేయడు. చూసిన వాళ్ళ మనం దరిద్రుడు, మనకు సజెస్ట్ చేసిన నిష్ట దరిద్రుడు ఉన్నాడు. పట్టుకోవాలి ఫస్ట్. హాయ్ గాయ్స్, నమస్తే. సారీ, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను విహారీ. నేను ప్రణయ్ చంద్ర. ఈరోజు మా వాడు ఒక అద్భుతమైన షార్ట్ ఫిలిం తెచ్చిండంట. వాడు అద్భుతమో కాదో నాకు తెలియదు, కానీ పేరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే యాక్చువల్లీ యాజ్ అ డైరెక్టర్ జడ్జ్ చేయకూడదు, జడ్జ్ చేయొద్దు, కానీ పేరు జడ్జ్ చేసే తగ్గట్టే ఉంది. అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టిండ నాకు అర్థం కాలేదు. ఓకే, యాక్చువల్ ఏం జరిగిందంటే, మొన్న రొనాల్డో వీడియో పైన మనం రియాక్షన్ చేసినాం కదా, ఆ చూసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఎవరు అన్నది ఎందుకులే కానీ, సో నాకేం సజెషన్, అరే ప్రణయ్ నీకు కూడా పంపిస్తున్నా ఒక మూవీ, అది నువ్వు ఇప్పుడు చూడకు, అది నువ్వు ఏమంటారు ఇట్లా రియాక్షన్ వీడియోలో డైరెక్ట్ చూడు అన్నారు. సరే డైరెక్ట్ చూస్తాను, కరెక్టే. అయితే పేరు ఇప్పుడే చెప్పాలా, కొంచెం ఊరించడం ఎందుకులే. ఊరించడం ఏంద్రా, వాళ్ళకి పైన కనిపిస్తలేదా? అది కూడా కరెక్టే. వాట్ మ్యాన్, వాట్ ద ఫాలక్ పన్నీర్. ఓకే, సో సినిమా పేరు దరిద్రుడు, ద షార్ట్ ఫిలిం. సో సి హియర్ వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్, ఎందుకంటే మేమేం పెద్ద పెద్ద తోప్ డైరెక్టర్లు, యాక్టర్లు కాదు. వీఆర్ ఆల్సో స్టార్టింగ్ అవుట్. సో వీ వాంట్ టు గివ్ అ ఫెయిర్ ఛాన్స్. వాడు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసి అరే మస్తుందిరా, చాలా బాగుందిరా అన్నాడు. సరే చూద్దాం. వీ వాంట్ టు గివ్ ఫెయిర్ ఛాన్స్ టు ఎవ్రీబడి. ఎటగారు నిజంగా బాగుండి ఉండొచ్చు కదా, చెప్పలేదు. అది కరెక్టే, కానీ దరిద్రుడు అంటే టైటిల్ ఏంటి? అరే బిచ్చగాడు అని పెడితే హిట్ కాలే, అది ఒక పాయింటే. సో దరిద్రుడు ఇస్ స్టెప్ అప్ ఫ్రమ్ బిచ్చగాడు. మేబీ అట్లా ఇన్స్పైర్ అయ్యి నిజంగా మాస్టర్ పీస్ అయి ఉండొచ్చేమో. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, చూద్దాం అది వీడియో. సో నేను ఫోన్లో ఉంది, నేను అది కొంచెం కాస్టింగ్ చేయని ఒక్క నిమిషం. మీకు ఒరిజినల్ లింక్ ఆఫ్ ద మూవీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యూ కెన్ చెక్ దెమ్ అవుట్ అండ్ యునో షో యువర్ సపోర్ట్ టు దెమ్ ఇఫ్ యూ లైక్. అంటే నచ్చితే, ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. సో అసలు అంత బిల్డప్ ఇచ్చింది కదా, ఏముంటుందో ఒకసారి కాజీ కొడితే. ఛానల్ పేరు వచ్చేసరికి రామారావు. సరే అవన్నీ ఎందుకులే కానీ మనం డైరెక్ట్ లింక్ పెడదాం. అంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు చూస్తే బాగానే ఉంది. అండ్ దే డిసైడ్ కదా ఇఫ్ దే లైక్ దే సబ్స్క్రైబ్. 73K వ్యూస్, 7 years. సరే చూద్దాం, బాగుండొచ్చు, కల్ట్ క్లాస్కి అయి ఉండొచ్చు, చూద్దాం. ఓకే, కాకపోతే ఎక్కువసేపు కూడా లేదు, 5 minutes 44 seconds ఉంది. ఓకే చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్. 1 minute. మనము ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నాం. కరెక్ట్. సారీ గైస్, మేము కొంచెం ఎక్కువైంది మాకు ఈ మధ్య. ఏం ఎక్కువైంది? చలి ఎక్కువైంది. చలికాలం కదా. ఒక్క నిమిషం, బ్లూటూత్ కనెక్టెడ్ ఉందా? ఇది ఇట్లానే కదా పెట్టుకునేది? అట్లా కాదు, ఇట్లానా? ఇదా? అట్లనే కరెక్టే, ఇంకా లోపల పెట్టుకోవచ్చు కొంచెం. ఓకే రెడీ, స్టార్ట్. లెట్స్ స్టార్ట్. దుర్గారావు కొంపేసి పక్కన పడ్డారు కాదు కదా. సరే ఎవరైతే బాగున్నాయి విజువల్స్. చూద్దాం, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఒక నిమిషం పాజ్. పోగిరి ప్రొడక్షన్స్. ఓకే, అది కాదు, అట్లా రౌండ్ తిరిగి వచ్చి. అరే ఆర్టిస్టిక్ మూవీ ఏమో రా, ఎందుకంటే జడ్జ్ చేస్తావు. జడ్జింగ్ చేస్తలేను నేను, నువ్వు చేస్తున్నావు, నాకు నీ మాట అనిపిస్తుంది. ఓకే అగో అయ్యో పాపం వీడేంట్రా ఎంత దరిద్రుడు, పుట్టిన తల్లిదండ్రులను
వెళ్ళిపోయాడు. ఎలా బతుకుతాడో ఏంటో. టూ మచ్ జడ్జిమెంట్ అది అరే. పుట్టినోడు అన్న దరిద్రుడు అంటాడు. దరిద్రుడు ఏదైనా సాధిస్తాడు. అరే నేను నాకేం ఏం అర్థమవుతుంది అది కాదు. చూద్దాం మనకు తెలియకపోవచ్చు, చూద్దాం బాగా. ఏంటి మరి ఏం చేస్తున్నాం? ఏమీ లేదు. ఇప్పుడు ఇలాంటి కిడ్నాప్ చేస్తారేమో. సినిమా రిలీజ్ కదా కొత్తగా. రిలీజ్ అని ఏం బాగలేదు. నీకేమైనా ఇంట్రెస్ట్ డైలాగ్? నేను అడుగుదాం అనుకున్నా అదే. ఇప్పుడు కొత్తగా అన్నాడు, చెప్పు మరి అన్నాడు. ఎవడాడు హీరోలో ఉన్నాడు? హీరో రే అరే అది కానీ ఎప్పుడు కనిపిస్తుంది నాకు అక్కడి నుంచి. అలా కనిపిస్తున్నట్లేరా? అవునా, ఎవడాడు కొత్త బట్టలు వేసి హీరోలో ఉన్నాడు? అగో వస్తుందిగా హీరో. ఇందాక కనిపించిన చిన్న పిల్లోడు. చిన్న పిల్లోడేంద్రా హీరో, రైజింగ్ స్టార్. సడన్ ఆడియో ఎందుకు ఇట్లా ఆఫ్ అయిపోతుంది? మనం కాపీరైట్ కోసం చేసినాం అనుకుంటారు చూస్తాం. ఏందా ఎక్స్ప్రెషన్? కాపీరేటెడ్ పక్క ఆ పాట. నావే అన్నా, నావే కొత్త బట్టలు. ఇప్పుడే కదరా హీరో అన్నాడు. అదే అర్థమవుతుంది నాకు ఒకదాని కూడా ఏం అర్థం కాలే. ఆడు వచ్చిండు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు, ఇటు దరిద్రుడా అంటే వెళ్ళిపోయాడు ఏడ్చుకుంటా. స్లో మోషన్ అది కూడా. అందరూ దరిద్రుడు అన్నారు. ఎవరి దగ్గరికి చేరనవట్లేదు. ఏదో రోజు నేనేంటో తెలియాలి. చేరి ఏం చేస్తావురా? తెలిసేలా చేస్తా. అంటే ఓకే సరే, అది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇన్సల్ట్ చేస్తే లైఫ్ పైకి వెళ్దామని ఆ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇటు చెత్త ఎందుకు ఏరుకుంటున్నాడు నాకు అదే అర్థమవుతలేదు. అదొక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, చెత్త ఏరుకునే నా కొడుక, చెత్త నా కొడుక అని. ఎన్ని దీనికి ఎంత వస్తాయండి? నీకు కష్టం. 8 రూపాయలు. చెప్పండి. ఎన్ని? సరే తీసుకో. ఇప్పుడు ఆడు ఏం చేసిండు? చెత్త ఏరుకొని వచ్చి అమ్మిండా? హ్మ్. చెత్త ఎవడు కొంటాడు? షాప్ వాడు. 10 రూపాయలు కవర్లు అయిపోయినట్టు అని దగ్గర, అందుకే. వైలు. ఏదో అనిపించింది నాకు. దాచి మంచి ఇల్లు కట్టుకుందాం. 10 రూపాయలతో ఇల్లు కరెక్ట్లే. మెల్ల స్టార్ట్ చేస్తాడేమో. మింగాలి, అతి మింగద్దు. అది కాదు. అరే ఏం సినిమా రా ఇది? పని అమ్మ, అది అక్కడ ఇసుక ఉంది కదా, దాన్ని మొయ్యాలమ్మా. అదే ఇంకో పని కూడా చేస్తాడులే. అదే అన్ని ఇసుకంటే చేత్తో మోస్తాడా? మూసేద్దాం. నువ్వు చెప్పినట్టు చేతులు మూసిండే ఏంది? ఆడు ఇసుకలో ఆడుకొని వచ్చినట్టుందిరా, ఇసుక మోసినట్లేదు. అట్లా కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఆడు ఏం పని చేస్తున్నాడు, నెక్స్ట్ ఏమైనా చేస్తాడేమో. డిమాండ్ అండ్ సప్లై, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా చేస్తాడు. నెక్స్ట్ పాల ప్యాకెట్ లేదు. ఎక్కడికి రావాలండి? సరే అండి. డబ్బులు ఏడాడికి గంప అన్న పెట్టచ్చు కదా. అయినా నేను ఏమనంటే జడ్జింగ్ అయిపోతుంది మళ్ళీ. దరిద్రుడు అనుకున్నాను కదా, అసలు ఎప్పుడైనా ఈ దరిద్రుడు ప్రయోజకుడు అవుతాడని అనుకున్నాను. అసలు ఇంత నేను అనుకోవట్లేదు. దరిద్రుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నారు చూస్తారా? చూడండి. డైరెక్ట్ జంప్ కట్టా ఇప్పుడు? తెలీదు, చూడాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 5 ఏం కలజోళ్ళు అమ్ముకుంటుండే ఇప్పుడు, నాకు అర్థం కాలేదు. 5 సంవత్సరాల తర్వాత అంతే ఉన్నాడు వాడు. పెరగాలి కదా హైట్. ఇప్పుడు వ్యాంపైర్ రా, హైట్ ఎందుకు పెరుగుతున్నాడు? ఆల్రెడీ రైజింగ్ స్టార్ కదా. కృషి ఉంటే ఆడు కట్టుకుని ఇల్లు అది. ఋషులు అవుతారు అని వినే ఉంటాను. ఋషులు అవుతారా? ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇట్లు పవనరే. థ్యాంక్స్. అరే ఏడో విన్నట్టుంది కదా పేరుంది. ఏ పవనరే సినిమానే?
ఏం అయిపోయిందా సినిమా? ఓకే, నాకు ఈసారి మనకి ఇది సజెస్ట్ చేసినోడు ఒకసారి కనిపించని అది అని నేను జడ్జ్ చేస్తున్నాను కాదు. లేదు లేదు కనిపించాలి, వాడు కనిపించాలి. ఏం మాట్లాడాలి? దాని తర్వాత దరిద్రుడు ఎవడో మనతో డిస్కస్ చేయాలి డీప్గా. సరే క్వాలిటీ డిస్కస్ చేస్తాను అయితే. కాదు, క్వాలిటీ కాంప్రమైజ్ అయితే కాన్సెప్ట్ ఉంటుంది, సినిమా లాగా ఉంటుంది అనుకున్నా. అది ఇట్లా స్టార్ట్ అయింది, అట్లా ఎండ్ అయిపోయింది. దరిద్రుడు అన్నాడు కాదు, చెత్త ఏరుకున్నాడు, ఇసుక మూసినాడు, ఇసుక మూసేది చూపిలేదు. లేదు సినిమా టైటిల్ దరిద్రుడు, తీసినోడు సంగతి నేనేమన్నాను, నేను జడ్జ్ చేయడు, చూసిన వాళ్ళ మనం దరిద్రుడు, అది మనకు సజెస్ట్ చేసిన నిష్ట దరిద్రుడు ఉన్నాడు. ఇష్టం పట్టుకోరావాలి ఫస్ట్. నాకు కొడుతూనే ఉంది, ఎక్కడో కొడుతుంది సీన్ అనుకుంటున్నా, అయినా కానీ నేను స్టార్టింగ్ లో బిచ్చగాడు టైప్ లో ఇది కూడా ఇంకో మాస్టర్ పీస్. అవును, తమ్నేల్ చూసినావు ఎట్లుండేను. అది కరెక్ట్. స్టార్టింగ్ రౌండ్ ఇట్లా ఎఫెక్ట్ రాగానే ఓకే మంచిగా ఉంది విజువల్. నేనేమనుకున్నా టెక్నికలీ అంతా ఓకే ఉంటుంది, కొంచెం మంచి ఎడిటింగ్ మంచి చేస్తారు, కొంచెం ఏమంటారు సినిమా టేకింగ్ అంటే టేకింగ్ అని కదా, స్క్రీన్ ప్లే అంతా యాక్టింగ్ బాగుంటుంది అనుకున్నా. ఏంది సినిమా అయింది అసలు, కళ్ళజోడు ఇట్లా అనుకుని లాస్ట్లో పెట్టుకున్నాడు, ముఖం కూడా చూపించలేదు మొత్తం. అదే అర్థం కాదు కదా, 5 సంవత్సరాల తర్వాత వేరే యాక్టర్ని తెచ్చిపెట్టచ్చు కదా. అమ్మా నాకు మెంటల్ వేస్తుందిరా, నేను ఇక అయిపోయింది, ఇక నాకు ఓపిక అయిపోయింది గైస్. దీనిపైన విశ్లేషణ చేయడానికి కూడా ఏం లేదు, అంటే ఈయన తన్నాలి, వీడికి సజెస్ట్ చేసినోడు తన్నాలి. యాక్చువల్లీ పేరెందుకు కానీ పేరెందుకు లేదు, డైరెక్ట్ పోయి కలుద్దాం ఇప్పుడు గైస్. మొత్తం మనల్ని అందరినీ పుష్పాతం చేసిండు. సరే ఓకే, మళ్ళీ వీడియోలో కలుద్దాం. నాకు నీరసం వచ్చింది, నేను వెళ్ళి 2 పెగ్లేసి వస్తా. బాయ్ గైస్, బాయ్.